ఇక్కడ 1/2 ఉంది కదా, ఈ 1/2ని మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్గా రాస్తే ఏమవుతుంది, 2/4 అవుతుందా. 1 ఇంటూ 2 2 ఇంటూ 2 చేస్తున్నప్పుడు 2/4 అయింది. ఈ 2/4 అంటే ఏంటి, 1/2 అనే కదా. సో మనం దీనికి ఇక్కడ 2/4 అంటే 1/2. ఇక్కడ ఇదే ప్లేస్లో ఇక్కడ 1/2 ఉంది కదా, ఇదే ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 2/4 అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఇంకోటి 3/2 ఉంది కదా, ఈ 3/2కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఏం రాయొచ్చు, 3/2ని 3 ఇంటూ 4 రాస్తాను, 2 ఇంటూ 4 రాస్తాను. అంటే 3 ఇంటూ 4 12, 2 ఇంటూ 4 8, 12/8 కూడా ఇక్కడే ఉంటుంది. ఈ 12/8ని మళ్ళీ నేను 3తో మల్టిప్లై చేస్తున్నా. 12 3 జా 36, ఇక్కడ 8 3 జా 24. సో ఈ 36/24 కూడా ఈ పాయింట్ మీదే ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏమి, ఒకే పాయింట్ మీద, నంబర్ లైన్ మీద ఒకే పాయింట్ మీద చాలా రేషనల్ నెంబర్స్ అయితే ఉండొచ్చు అని మనకు బాగా నీట్గా ఇక్కడ అర్థమవుతుంది.